హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మైసూర్కి స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడ ఒక వ్యూ ఉందండి, సూపర్ ఉందండి. ఏదో విగ్రహం కడుతున్నారు, నాకు సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను ఆ విగ్రహం ఏంటా అన్నది. అసలు చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో చూడండి. బుద్ధుడో లేకపోతే నాకు సరిగా అర్థం కాలేదనమాట. ఓకేనా, రాఘవేంద్ర స్వామి మరి నాకు సరిగా ఫేస్ నాకు అంత క్లియర్గా అనిపించలేదండి. చాలా పెద్ద విగ్రహం అండి, చాలా బాగుంది. అసలు మైసూర్ అసలు వెళ్తూ ఉంటండి మార్నింగ్ అసలు వ్యూ సూపర్ అండి. ఫుల్ ఫాగ్. అసలు చాలా బాగా అనిపించిందండి. దర్శనం కూడా ఎంత బాగా జరిగిందండి అమ్మవారిది కూడా. కానీ మధ్యలో మాకు అమ్మవారి దర్శనం అవ్వగానే మా కారు అక్కడ ఇదైందండి, ఆగిపోయింది. టైర్ పంచర్ అయిందనమాట. అసలు ఎంతమంది హెల్ప్ చేశారండి పైన గుడి మీద. చాలామంది హెల్ప్ చేశారండి మాకు. ఒక అంకుల్ వాళ్ళకి దర్శనం అవ్వలేదంట, వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. నేను జస్ట్ హెల్ప్ అని అడిగామండి, వచ్చి చూశారు, ఆయనే చేశారండి. అప్పటికి 1 అవర్ అయిందండి మేము స్టిల్ వెయిట్ చేస్తూ. అసలు దేవుడు ఆయన మేము వెళ్ళిపోతున్నామా, ఫుల్ రష్ ఉంది కదా, దర్శనం అవ్వలేదు అని చెప్పి అన్నారు. కానీ ఆయన ఏదో దేవుడు మా కోసం పంపించినట్టు అసలు చాలా బాగా అనిపించిందండి. కానీ అప్పుడు ఆ టైంలో వీడియో నేనేం తీయలేదండి, ఎందుకంటే ఫుల్ అప్పటికే 1 అవర్ అయిపోయింది కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట మేము. చాలా బాగా అనిపించింది అనమాట. దర్శనం కూడా అమ్మవారిది చాలా చక్కగా జరిగింది. ఇదిగోండి హోటల్ చెప్పాను కదా, సుప్రియ హోటల్. చూడ్డానికి చిన్నదే కానండి చాలా బాగుందండి. ఫుడ్ అయితే అసలు మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం, ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పి. అసలు రీజనబుల్ ప్రైస్ అండి. ఇంకా మైసూరు ఎంటర్ అయ్యాం కదండి, ఆ పైన చాముండి గట్ట అంటారంట. అది ఆ ఘాట్ది చాలా బాగుందండి. వీడియో తీశానండి ఆ ఘాట్ రోడ్ని. చాలామంది సైకిల్లో వెళ్తారంటండి ఆ ఘాట్ మీదకి. అప్పటికే చాలామంది దర్శనం అయిపోయి రిటర్న్ కూడా అయిపోయారు. సన్ చూసారా ఎంత క్లౌడీగా ఉందో. అసలు వ్యూ మాత్రం సూపర్ అండి మైసూరు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంది వ్యూ, ఇప్పుడు అలాగే ఉందండి. అసలు ఫుల్ గ్రీనరీ అనమాట. అసలు ఎటు చూసినా కొండలు. అసలు ఘాట్ రోడ్ చూడండి ఎంత బాగుందో. ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఘాట్ రోడ్డు, ఐ థింక్. ఇంకా లేదనుకుంటా. అసలు ఇదిగోండి, ఈ కొండలేమో మైసూరు వెళ్తున్న మధ్యలో వస్తాయండి, బెంగళూరుకి మైసూరుకి మధ్యలో. అసలు కొండలు అన్నీ కొట్టేసి హైవేని ఎక్స్టెండ్ చేశారంట. ఇది మైసూరు కిందనండి. అదే ప్యాలెస్ అవన్నీ అంటారు కదా, చాముండి గట్ట వెళ్ళక ముందు అనమాట ఇవి. మైసూర్ రోడ్ అనమాట ఇది. ప్యాలెస్ బ్యాక్ ఎంట్రన్స్ అంట అది. తర్వాత ఇక్కడ అంబారి అని చెప్పి, తర్వాత గుర్రాలు అవన్నీ ఇక్కడే చూశానండి నేను ఫస్ట్ టైము. బస్సు కూడా టాప్ లేకుండా ఉంటుందంట, దానిపైన అలా కూర్చోవచ్చు అలాగా అనమాట. నా మాట ఏమైనా తరబడితే ఏమనుకోకండి, కొంచెం వీడియోస్లో వాయిస్ ఓవర్ కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా వీడియోస్ది. ఇది చాముండి గట్ట అండి, ఇది ఎంట్రన్స్ అంట. ఇంకా వెళ్తున్నాం. కానీ విజయవాడ అమ్మవారి కొండ కన్నా చాలా పెద్దదండి కొండ. అంటే విజయవాడ వాళ్ళం కదండి, ఎప్పుడు వెళ్తూ ఉంటాం, మేము అలాగే అనుకునేవాళ్ళం. కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓకే అనిపించింది. ఈసారి చాలా టైం పట్టిందండి, నియర్లీ 5-6 మినిట్స్ పైనే పట్టింది ట్రావెలింగ్కి కొండ మీదకి బై కారు. చాలా బాగా అనిపించిందండి. అసలు డ్రైవర్ కూడా చాలా బాగా నీట్గా స్లోగా తీసుకెళ్లారండి, హడావిడి కాకపోకుండా. మాకన్నీ అంటే క్లైమేట్ కొంచెం సపోర్ట్ చేయలేదు, కారు కొంచెం ఇబ్బంది అయింది. అయినా సరే అన్నీ కవర్ చేసామండి చాలా వరకు, దేవుడి దయ వల్ల. వెళ్ళిన దానికి న్యాయం చేసాం. ట్రిప్ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. చూసారా అసలు ఘాట్ రోడ్ ఎలా ఉందో. నేను చాలా వరకు తీసానండి ఘాట్ రోడ్. నియర్లీ 5-6 మినిట్స్ పైనే పట్టిందండి ట్రావెలింగ్ చేయడానికి. కొంతమంది స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళిపోతారంట. స్టెప్స్ ద్వారా అయితే ఇంకా ఈజీగా అనిపిస్తుందంట, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు అని మా ఫ్రెండ్ చెప్పింది. అసలు చూసారా అండి, అసలు గ్రీనరీ, అసలు కొండలు. నాకు తిరుపతి కొండే గుర్తొచ్చిందండి. మన తిరుపతి ఘాట్ రోడ్డు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కదా, అంటే పెద్ద కొండ మంది, ఇది ఈ చిన్న కొండ అయినా ఇలాగే అనిపించిందండి. ఆ పైనుంచి ఆ టాప్ వ్యూ చూస్తూ ఉంటే అసలు కిందకి అసలు సూపర్ కదా. ఇంకా వచ్చేసాం అనుకుంటండి, ఐ థింక్.
అసలు చాలా నీట్గా పెట్టారండి గుడి కూడా. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే సాటర్డే సండే అని కూడా లేదండి, ఫుల్ క్రౌడ్. అసలు యాక్చువల్ మార్నింగ్ 6కి వెళ్ళినా అంతే క్రౌడ్ ఉంటుందంట. బై లక్ మేము 8 లోపే ఉన్నామండి గుడిలో. అయినా సరే మాకు 11కి అయిపోయింది దర్శనం. మేము కానీ 12:30 వరకు మేము కొండ మీదే ఉండిపోవాల్సి వచ్చింది కారు ట్రబుల్ వల్ల. అలాగా ఆ అంకుల్కి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఆ రోజు ఫుల్ రెయిన్ మాకు ఆ టైంలో కొండ మీద. కానీ అప్పుడు దాకా పడలేదండి, మా కారు చక్కగా బాగా అయిన తర్వాత పడిందండి పెద్ద వర్షం. అప్పుడు దాకా ఏదో చిన్న చిన్న డ్రాపులు పడుతూ ఆగుతూ ఉంది. అలాగా చాలా బాగా అనిపించిందండి ఆ రోజు ట్రిప్ మాత్రం మంచిగా. బెంగళూరు చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు కదా, ప్యాకేజెస్ కూడా ఉంటాయండి. మార్నింగే 3:30కో 4కో స్టార్ట్ అవుతాయి అవి. చూసుకోండి, కార్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి. మనకి బృందావన్ గార్డెన్స్, మైసూర్ ప్యాలెస్, టెంపుల్ అలా కొన్ని కవర్ చేసేస్తారు మెయిన్వి. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళైతే కారు అలా మాట్లాడుకొని వెళ్ళారు, మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్. మేము మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళ ఓన్ కార్లోనే వెళ్ళామండి మేము. తనే అంతా గైడ్ చేసి చూపించి, మాకు తెలియదు కదా అని చెప్పి అంతా చక్కగా దగ్గర నుంచి ఆ అమ్మాయి చూపించిందనమాట అన్నీ. ఇక్కడ చాలామంది కూర్చుంటాం, మా ఫ్రెండ్ అరుపులు ఓ ఓ ఓ అని చెప్పి అయ్యేంటో స్పాట్లు అంట. ఓకే, సో ఇప్పుడు అవన్నీ అటు సైడ్ ఆపోజిట్ సైడ్ అంతా గ్రిల్స్ వేసి క్లోజ్ చేసేసారు. యాక్చువల్గా అక్కడ ఇదివరకు ఓపెన్ ఉండేదంట పార్క్ లాగా. సో ఇప్పుడు వద్దు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు గుడి వాళ్ళు క్లోజ్ చేసేసారంట. చూసారండి ఎంత బాగుంది కదా వ్యూ. పార్కింగ్ అయితే చాలా టైం పట్టిందండి, ఫుల్ రష్ కదా. మా కార్ ఎక్కడో ఉంది, నియర్లీ 1/2 అవర్ 20 మినిట్స్ కార్ పార్కింగ్కి అయితే అయిందండి. ఇంకా గుడి దగ్గర ఫోన్పేలో ఏం వర్క్ అవ్వండి, బై క్యాషే తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ టికెట్ అవి తీసుకోవాలి కదా, 100 రూపీస్ స్పెషల్ దర్శనం వాటికైతే కనుక మనీ ఇచ్చేస్తేనే టికెట్ ఇస్తారండి. ఫోన్పేలు వర్క్ కావు. చూడండి ఫుల్ లైన్. ప్రసాదం ఆ లడ్డు కూడా ఇస్తారండి ఆ టికెట్ తీసుకున్నందుకు. మనకి మనిషికి ఒక లడ్డు చొప్పున. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.